అందరికీ నమస్కారం. మహాకుంభమేళాన్ని గురించి చెప్తున్నాను. క్షీరసాగర మథనం నుంచి పుట్టిన అమృతభాండం అసురులకు దక్కితే వారి ఆసురీ స్వభావం వల్ల ముల్లోకాలకు ముప్పు రావచ్చని తలచి వారికి అందకుండా అమృతభాండాన్ని దేవతలు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నంలో గరుడు ఆ అమృతభాండాన్ని పట్టుకొని అసురులకు అందకుండా భూమి చుట్టూ తిరుగుచుండగా ఆ అమృతభాండంలోని అమృతం చింది 4 చుక్కలు భూమి మీద 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఆ కారణం చేతనే ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాలు జరుగుతాయి. ఈ కుంభమేళాలు నాలుగు రకాలుగా జరుగుతాయి. 4 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాని కుంభమేళా అంటారు. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళా అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అంటారు. అలాగే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. 850 సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యుల వారు ఈ కుంభమేళాను ప్రారంభించారు. ఈ కుంభమేళా ప్రయాగరాజులోని గంగా, యమున అంతర్వాహిని అయిన సరస్వతి నదుల సంగమ తీరం వద్ద, నాసిక్లో గోదావరి తీరాన, హరిద్వార్లో గంగా నదీ తీరాన, ఉజ్జయినిలో క్షిప్రా నదీ తీరాన జరుగుతాయి. చూడండి, కుంభమేళ, అర్ధకుంభమేళ, పూర్ణ కుంభమేళ ఈ మూడింటిని మనం సంకల్పం ఉంటే జీవితకాలంలో ఎప్పుడైనా సరే ఒకసారి కాకపోతే ఒకసారైనా చూడగలం. కానీ మహాకుంభమేళ అలా చూడటం సాధ్యపడదు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ఇప్పుడు పుట్టిన శిశువు నుంచి ముసలివారి వరకు మన జీవితకాలంలో ఈ మహాకుంభమేళ రావటం మన అదృష్టం. కనుక అవకాశం ఉంటే ఈ మహాకుంభమేళాను చూసి తరిద్దాం. అవకాశం లేకపోతే ఆ తీర్థాల పేర్లు చెప్పుకొని భక్తితో మనసారా నమస్కరించి తరిద్దాం.